మీరు వెనకాల పదండి. పదండి పదండి ప్లీజ్. మీరు పదండి పదండి. నరేంద్ర అది కేపీ గారు ఎందుకు దగ్గర ఉన్నాడు. So I've come to meet the flood victims in Vijayawada, and I've actually come to give them supplies in whatever manner which I could actually afford. And in the same way, in 2021, when I built an orphanage home and an old age home, I've come to visit them, and they have actually paid for me during my accident in 2021. So it's my responsibility, as a responsible citizen, it's my responsibility to make sure that all the people at the old age home and the orphanage are safe and very happy. నమస్కారం అండి, నా పేరు నాగేంద్ర. మా అమ్మగారు అన్నపూర్ణ. మేము ఈ అమ్మప్రేమ ఆదరణ సేవా సంస్థ ఫౌండర్ అయిన కేవీ నారాయణ గారి వైఫ్, నేను కుమారుణ్ణి. అయితే గత 3 ఏళ్ల క్రితం మనకు కరోనా టైంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉన్న టైంలో మేము సాయిధరం తేజ్ గారికి ట్విట్టర్లో రిక్వెస్ట్ పెట్టిన కారణంగా మాకు అప్పుడు బిల్డింగ్ ఫండ్ ఇచ్చారు. అయితే గత కొన్ని రోజులుగా విజయవాడలో ఏదైతే వరద ఏదైతే ఉందో దాంట్లో బారిన పడిన వాళ్ళు మన ఆశ్రమం కూడా ఉందండి. అయితే ఆ వీడియో నేను ఇక్కడ ఎంత తీవ్రంగా ఉందో నేను వీడియో తీసి నేను ఫార్వర్డ్ చేయడంతో వెంటనే మళ్ళీ సాయిధరం తేజ్ గారు స్పందించి మళ్ళీ కూడా నేను ఈ వరదకు కూడా నేను మళ్ళీ తన ముందుంటాను, సహాయం చేస్తానని చెప్పి ఇవాళ ఆశ్రమంకి తనే డైరెక్ట్గా వచ్చి 2 లక్షల చెక్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంతగా ఆయనకి ప్రత్యక్షంగా 2 లక్షలు ఇస్తే పరోక్షంగా ఆయన ఎప్పుడో కట్టించిన బిల్డింగ్ వల్ల మేము వరదల నుంచి సేఫ్గా ప్రతి ఒక్క ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్క వృద్ధురాలను కూడా మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంచి సేఫ్గా ఉంచగలిగాం. ఆయనకి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞులై ఉంటామండి. థ్యాంక్ యూ.